శాంతి. ఈరోజు 5/2/26 ఫిబ్రవరి 5వ తేదీ. ఈరోజు సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి భోగ్ను సమర్పించేటువంటి ఈరోజు బాబా యొక్క మధురమైనటువంటి మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తులను చేసి మీకు సద్గతినిచ్చేందుకు, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తులను చేసి మీకు సద్గతినిచ్చేందుకు, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. ఈరోజు ప్రశ్న: భారతవాసులకు పిల్లలైన మీకు బాబా ఏ ఏ స్మృతులను కలిగించారు? ఏ స్మృతులు బాబా కలిగించారు? జవాబు: హే భారతవాసులైన పిల్లలు, వింటున్నారా? మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారంతో, రత్నాలతో నిర్మించిన మెహళ్ళు ఉండేవి. మీరందరూ విశ్వాధిపతులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అంతా మీదే. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశం తయారవ్వనున్నది అని బాబా మనకు స్మృతిని కలిగించారు. ఈరోజు పాట: నయనహీనునికి దారిని చూపించు ప్రభు. నయనహీనుకో రాహ దిఖావో ప్రభు, పగు పగు టోకర్ ఖావు మే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ గీతాన్ని విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మల ఆత్మిక తండ్రి అన్నారు. కావున ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు హే తండ్రి అని పిలిచారు. వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు, అలాగే తండ్రి అని కూడా అంటారు. వారు ఏ తండ్రి? పరమపిత. ఎందుకంటే తండ్రులు ఇద్దరు ఉంటారు, ఒకరు లౌకికము, ఇంకొకరు పారలౌకికము. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని హే తండ్రి అని పిలుస్తారు. అచ్చా, ఆ తండ్రి పేరేంటి? శివ. తాను నిరాకారునిగా పూజింపబడతాడు. తనను ఉన్నతోన్నతుడైన తండ్రి అని అంటారు. లౌకిక తండ్రిని ఉన్నతోన్నతుడు అని అంటారు. సర్వాత్మలకు ఉన్నతోన్నతుడైన తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. ఆత్మలు తమ తండ్రి ఎవరు అన్నది మర్చిపోయారు. ఓ గాడ్ ఫాదర్, నయనహీనులమైన మాకు నయనాలను ఇచ్చినట్లయితే మేము మా తండ్రిని గుర్తించగలము. భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కొరకు 3వ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు. ఎందుకంటే తండ్రియే కల్పకల్పము భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగం తర్వాత సత్యుగం రానున్నది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. అనంతమైన తండ్రి వచ్చి ఎవరైతే పతితులుగా భ్రష్టాచారులుగా అయిపోయారో వారిని పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు. లక్ష్మీనారాయణుల వంశపు రాజ్యం ఉండేది. నేటికి 5000 సంవత్సరాల క్రితం సత్యుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఈ స్మృతిని పిల్లలు కలిగిస్తారు. భారతవాసులైన మీరు నేటికి 5000 సంవత్సరాలకు పూర్వం స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5000 సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది. భారత ఖండానికి ఎంతో మహిమ ఉండేది. వజ్రాలు, బంగారంతో పొదగబడిన మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు. ఆ సమయంలో ఇంకే ధర్మము ఉండేది కాదు. కేవలం సూర్యవంశీయులే ఉండేవారు. చంద్రవంశీయులు కూడా తర్వాతే వస్తారు. మీరు సూర్యవంశీయుల రాజ్యవంశానికి చెందినవారు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పటి వరకు ఈ లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూనే ఉంటారు. కానీ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉంది, దానిని ఎలా పొందారు అన్నది ఎవ్వరికీ తెలియదు. పూజ చేస్తారు కానీ ఏమీ తెలుసుకోరు. మరి అదంతా అంధశ్రద్ధయే కదా. శివుని, లక్ష్మీనారాయణలను పూజిస్తారు, వారి చరిత్రను కూడా తెలుసుకోరు. ఇప్పుడు భారతవాసులు తాము పతితులము అని స్వయమే అంటారు.
పతితులైన మమ్మల్ని పావనంగా చేసి తండ్రి రండి అని పిలుస్తారు. మీరు వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యం నుండి విముక్తులను చెయ్యండి అని అంటారు. తండ్రియే వచ్చి అందరినీ విముక్తులను చేస్తారు. సత్యుగంలో తప్పకుండా ఒకే రాజ్యము ఉండేదని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా మాకు మళ్ళీ రామరాజ్యం కావాలి, గృహస్థ ధర్మం ఏదైతే పతితంగా అయిపోయిందో అది ఇప్పుడు పావనంగా అవ్వాలి, మేము సూర్యవంశీయులుగా కావాలనుకుంటున్నాము అని అనేవారు. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఎలా తయారైందో చూస్తున్నారు కదా. దీన్ని నరకము, ఆసురీ ప్రపంచము అని అంటారు. ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉండేది. మీరే 84 జన్మలు తీసుకున్నారే కానీ 84 లక్షలు కాదు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నిజానికి మీరు శాంతిధామవాసులు. పాత్రను అభినయించేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. 84 జన్మల పాత్రను అభినయించారు అని తండ్రి వివరిస్తారు. పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది కదా. అలా 84 పునర్జన్మలు ఉంటాయి. పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి ఆత్మలైన మీతో మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాలలో మనుషులకు భక్తి మార్గ విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు పతితులు ఒక్కరు కూడా లేరు. ఈ సమయంలో పావనులు ఒక్కరు కూడా లేరు. ఇది పతిత ప్రపంచము. గీతలో కృష్ణ భగవాన్ వాచ అని వ్రాసేశారు. నిజానికి అతడు గీతనేమి వినిపించలేదు. వీరికి తమ ధర్మశాస్త్రాన్ని గూర్చి కూడా తెలియదు. తమ ధర్మాన్ని మర్చిపోయారు. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ధర్మాలు ముఖ్యంగా 4 ఉన్నాయి. మొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉంది. సూర్యవంశము మరియు చంద్రవంశం రెండింటినీ కలిపి దేవీదేవతా ధర్మము అని అంటారు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండేది కాదు. 21 జన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యం భక్తి మార్గం ప్రారంభమవుతుంది. భక్తి మార్గం కిందకు దిగజారే మార్గము. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. ఇప్పుడు ఇది ఘోర అంధకారమయమైన రాత్రి. శివ జయంతి మరియు శివరాత్రి 2 పదాలు ఉన్నాయి. రాబోతోంది కదా. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు వస్తారు. ఎప్పుడైతే భారతవాసులు ఘోర అంధకారంలోకి వచ్చేస్తారో అప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరి చరిత్రను గురించి కూడా తెలియదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా తయారవ్వవలసిందే. ఈ డ్రామాను, సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో ఈ జ్ఞానం లేదు. అది భక్తి జ్ఞానము, ఫిలాసఫీ. అది సద్గతి మార్గపు జ్ఞానమేమీ కాదు. నేను వచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను అని తండ్రి అంటారు. మాకు సుఖధామము, శాంతిధామాల దారిని చూపించండి అని కూడా పిలుస్తారు. నేటికి 5000 సంవత్సరాల పూర్వం సుఖధామం ఉండేదని, అందులో మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు అని తండ్రి చెప్తారు. సూర్యవంశీయుల రాజ్యం ఉండేది. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. అక్కడ 9 లక్షల మంది మహిమ చేయబడతారు. పిల్లలైన మిమ్మల్ని నేటికి 5000 సంవత్సరాల పూర్వం చాలా షావుకారులుగా తయారు చేశాను. ఎంతో ధనాన్ని ఇచ్చారు. మళ్ళీ మీరు దాన్నంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరెంత షావుకారులుగా ఉండేవారు. భారతదేశం ఎలా పిలువబడేది? భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండము. నిజానికి ఇది అందరి తీర్థస్థానం. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రి జన్మస్థానము. ఏ ఏ ధర్మాల వారైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఇక్కడికి వచ్చి సద్గతినిస్తారు. రావణుని రాజ్యం మొత్తం సృష్టి అంతటిపైన ఉంది. అది కేవలం లంకలో మాత్రమే ఉంది. అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. సూర్యవంశీ రాజ్యం ఉన్నప్పుడు ఈ వికారాలే ఉండేవి కావు. భారతదేశం నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా ఉంది. సత్యుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది. వారు మళ్ళీ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు ఆసురీ సాంప్రదాయం వారిగా అయ్యారు. మళ్ళీ దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. భారతదేశం చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. కావుననే యాచిస్తున్నారు. మీరెంత షావుకారులుగా ఉండేవారు. మీ వంటి సుఖం ఇంకెవరికి లభించజాలదు.
మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. భూమి ఆకాశాలన్నీ మీకు చెందినవిగా ఉండేవి. తండ్రి స్మృతి కలిగిస్తారు. భారతదేశం శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఆ కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. రాధాకృష్ణులకు పరస్పరం ఏ సంబంధం ఉంది అన్నది కూడా భారతవాసులకు తెలియదు. ఇరువురు వేర్వేరు రాజధానులకు చెందిన వారిగా ఉండేవారు. మళ్ళీ స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అయ్యారు. ఈ జ్ఞానం మనుష్య మాతృలెవ్వరిలోనూ లేదు. పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని కేవలం ఒక్క తండ్రియే ఇవ్వగలరు. ఇప్పుడిక ఆత్మాభిమానులుగా అవ్వండి. పరమపిత శివ పరమాత్మనైన నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. స్మృతి ద్వారానే సతో ప్రధానులుగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా లేక పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. భక్తి మార్గంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణుడు ఒక్క సీతను మాత్రమే దొంగిలించలేదు. భక్తి చేసే మీరందరూ రావణుని గుప్పెట్లో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా పంచవికారాల రూపీ రావణుని ఖైదులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులను చేస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి వద్దనైతే ఎక్కువ ధనం ఉందో వారు స్వర్గంలో ఉన్నారు అని కాదు. ఇప్పుడు ఇది నరకము. అందరూ పతితులుగా ఉన్నారు. కావున గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు. గంగా పతిత పావని అని భావిస్తారు, కానీ ఎవరు పావనులుగా అవ్వరు. పతిత పావనుడు అని తండ్రినే అంటారు, కానీ నదులను కాదు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి వచ్చి ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ. వారు అలౌకిక తండ్రి. మరి మూడవ వారు పారలౌకిక తండ్రి. ముగ్గురు తండ్రులు ఉన్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మ స్థాపనను చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఒకేసారి తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మయే అంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అవుతారు అని తండ్రి అంటారు. ఏ దేహధారిని స్మృతి చేయకండి. ఇప్పుడు ఇది మృత్యులోకపు అంతిమము. అమరలోక స్థాపన జరుగుతోంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ అంతమైపోతాయి. సత్యుగంలో ఒక్క దేవతా ధర్మమే ఉంటుంది. మళ్ళీ త్రేతాయుగంలో చంద్రవంశీయులైన సీతారాములు ఉండేవారు. పిల్లలైన మీకు మొత్తం చక్రమంతటి స్మృతిని కలిగిస్తారు. శాంతిధామము సుఖధామాల స్థాపనను తండ్రియే చేస్తారు. మనుష్యులు మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. వారంతా భక్తి మార్గపు గురువులు. భక్తి మార్గంలో మనుషులు అనేక రకాలైన చిత్రాలను తయారు చేసి పూజించి మళ్ళీ వాటిని తీసుకువెళ్ళి ముంచేస్తారు. ఎంతో పూజ చేస్తారు, తినిపిస్తారు, త్రాగిస్తారు. నిజానికి తినేది బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అని అంటారు. ఎంతటి అంధశ్రద్ధ ఉంది. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి? ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు అని బాబా చెప్తున్నారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవ్వనున్నారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ రాజులుగా అవుతారు. సత్యుగంలో పూల తోట అని అంటారు. ఇప్పుడు ఇది ముళ్ళ అడవి. ఇప్పుడిక రావణ రాజ్యం మారుతోంది. ఈ వినాశనం జరగవలసిందే. ఈ జ్ఞానం ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీకే లభిస్తుంది. లక్ష్మీనారాయణలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. భక్తి మార్గంలో ఎవరు తండ్రిని తెలుసుకోరు. తండ్రియే రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచనయే. పరమాత్మ సర్వవ్యాపి అని అనడంతో అందరూ తండ్రులైపోతారు. వారసత్వపు హక్కు ఉండదు. తండ్రి అయితే వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే.
ఎవరైతే మొట్టమొదట సత్యుగంలోకి వస్తారో వారే 84 జన్మలను తీసుకుంటారని కూడా అర్థం చేయించారు. క్రైస్తవులు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 40 జన్మలు తీసుకోవచ్చు. ఈ లెక్క చూడటం జరుగుతుంది. ఒక్క భగవంతుణ్ణి వెతికేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా చేయరు. మీరు కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇది స్మృతి యాత్ర. ఇది పతిత పావనుడైన భగవంతుడకు తండ్రి విశ్వవిద్యాలయం. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధువు సన్యాసులు ఆత్మ నిర్లేపి అని అనేస్తారు. అరే, ఆత్మయే కర్మానుసారంగా మరుజన్మను తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మయే మంచి లేక చెడు పనులు చేస్తుంది. ఈ సమయంలో మీ కర్మలు వికర్మలుగా ఉంటాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ వికర్మలు ఉండవు. అది పుణ్యాత్మల ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన నంబర్ వారీగా పురుషార్థానుసారంగా ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ముళ్ళ నుండి పుష్పాలుగా ఈ పూల తోట అయిన సత్యుగాన్ని స్థాపించే సేవ చేయాలి. ఎటువంటి చెడు కర్మను చేయకూడదు. 2, బాబా నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్నే అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ఒక్క బాబాని స్మృతి చేయాలి. ఏ దేహధారిని స్మృతి చేయకూడదు. ఈరోజు వరదానము, బాబా సమాన సంపన్న లేక సంపూర్ణ భవ. నిందాస్తుతి జయ పరాజయాల్లో సమాన స్థితిని ఉంచే బాబా సమాన సంపన్న లేక సంపూర్ణ భవ. నిందాస్తుతి జయ పరాజయాల్లో సమాన స్థితిని ఉంచే బాబా సమాన సంపన్న లేక సంపూర్ణ